హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రియేటివ్ 14 థాట్స్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే మీల్ మేకర్ కీమా కర్రీ. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మీల్ మేకర్తో కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వెజిటేరియన్స్ కోసం అని చెప్పి నేను చేశానండి. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్పు దాకా మీల్ మేకర్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి వాటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఈ మీల్ మేకర్ని వేసి మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలండి. చక్కగా ఈ వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా ఉడికిన మీల్ మేకర్ని నీళ్ళంతా తీసేసి చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ని ఇలా చేతితో ఇలా స్క్వీజ్ చేస్తే మనకి వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా కూడా తీసేయాలి. తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి మన మటన్ కీమా ఎలా ఉంటుందో అలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ 1 లేదా 2 తీసుకొని మీ రుచికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని వాటిని కూడా వేసి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను. సో ఒక 5 నిమిషాలకి మనకి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి ఆనియన్స్ అనేవి. ఇలా ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక 3 గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు దీనిని మూత పెట్టుకొని మరి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను మళ్ళీ మూత పెట్టేసుకుని వీటిని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మనం మీడియం సైజ్ టొమాటోస్ ఒక 2 టొమాటోస్ని తీసి యాడ్ చేసుకున్నానండి. సో ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో ఇప్పుడు టొమాటోస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసి టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపుని యాడ్ చేశాక ఒక్కసారి బాగా మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనకి టొమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వీటిని యాడ్ చేసి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మసాలాలు అన్నీ కలిసే వరకు కూడా మరి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ దీనిలోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అది ఒకసారి బాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం రోటీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పులావ్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.